ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు బేగంపేట విమానాశ్రయాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభా, పరిశ్రమల విస్తరణ, ప్రాంతీయ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో చారిత్రక నగరమైన వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా నిధుల కొరత, భూసేకరణ సమస్యల కారణంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దశకు చేరుకుంది. మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ఏమిటంటే, త్వరలోనే దీనికి భూమి పూజ జరగనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2027 చివరి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి విమాన రాకపోకలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమానాశ్రయం నిర్మాణంలో సాధారణంగా పెద్ద అడ్డంకిగా మారే భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేసింది. గతంలో మామునూరు ఎయిర్పోర్టుకు 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, రన్వే విస్తరణతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం తాజాగా మరో 253 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. దీంతో మొత్తం సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 1.20 కోట్ల చొప్పున రికార్డు స్థాయి పరిహారం చెల్లించడం విశేషం. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రైతులతో చర్చల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇటీవలే ఏఏఐ హైదరాబాద్ మేనేజర్ బీవీ రావు మామునూరు ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ ఉత్తర తెలంగాణకు ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే వరంగల్లో ఐటీ పార్క్తో పాటు ఆసియాలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. విమాన సౌకర్యం రావడంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు మరియు వ్యాపార ప్రతినిధులు నేరుగా వరంగల్కు చేరుకునే అవకాశం ఉంటుంది. విమానాశ్రయం ఉన్న నగరాలపై బహుళజాతి సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతాయి. దీనివల్ల వరంగల్తో పాటు పరిసర జిల్లాలు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. వరంగల్ నగరం కాకతీయుల చారిత్రక వారసత్వానికి ప్రతీక. మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే పర్యాటక రంగం కొత్త ఊపును అందుకుంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించేందుకు అంతర్జాతీయ పర్యాటకులు సులభంగా వరంగల్కు చేరుకోగలుగుతారు. అదేవిధంగా 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, లక్నవరం చెరువు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. పర్యాటకం పెరగడం వల్ల హోటళ్లు, రవాణా సేవలు, టూర్ గైడ్లు వంటి రంగాల్లో వేలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయితే అది కేవలం ఒక విమానాశ్రయంగా మాత్రమే కాకుండా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఒక ముఖ్యమైన గేట్వేగా మారనుంది. హైదరాబాద్పై ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు వరంగల్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద అభివృద్ధి చెందిన నగరంగా మరింత బలోపేతమవుతుంది. 2027 నాటికి సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణం అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం.